ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ వారం నామినేషన్స్ గురించే పక్కగా మాట్లాడుకోవాలి. ఇంట్లో జరిగిన విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం నామినేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈసారి నామినేషన్స్ అదిరిపోయాయని చెప్పొచ్చు. కాంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ క్లారిటీలో ఉన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ కూడా ఈసారి మీరు మీ నామినేషన్స్ గురించి చెప్పడానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఇస్తున్నాం. ఈ 5 నిమిషాలని దాటి చెప్పకూడదు. ఈ 5 నిమిషాల్లోనే ఆ కంటెస్టెంట్ యొక్క గుండెలో గుచ్చినట్టు కాదు, ప్రేక్షకుల మనసుల్లో గుచ్చుకునేటట్టు మీ పాయింట్స్ ఉండాలి. అలా నామినేట్ చేస్తేనే నామినేట్ అవుతారు. కేవలం ఒక్కరిని నామినేట్ చేయడానికే మీకు అధికారం ఉందని బిగ్ బాస్ బాంబ్ పేల్చాడు. అయితే ఎవరెవరైతే ఇద్దరిని అనుకున్నారో, ఎవరైతే వాళ్ళు స్ట్రాంగ్ గా అనుకున్న వ్యక్తిని ఒక్కరిని నామినేట్ చేయడానికి ముందుకొచ్చారు. అనూహ్య రీతిగా అంతకుముందే భరణి, దివ్య మాట్లాడుకుంటూ ఉండగా మీ నామినేషన్స్ ఎవరని ముందుగానే స్ట్రాటజీని ప్లే చేసింది దివ్య భరణి దగ్గర. అందరితోనూ మాట్లాడుకుంటూ వచ్చి నేను గౌరవని చేస్తానని కూడా చెప్పింది. అయితే మీరు ఒకరికి చెప్పండి అంటే నిఖిల్ చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక నామినేషన్ ఎవరంటే నువ్వేనని చెప్పి దివ్య మొహం మీద వేలు పెట్టి చూపించి దివ్యకి గట్టి షాక్ ఇచ్చాడు భరణి. ఇప్పటిదాకా ఆడుతూ వచ్చినప్పటికీ కూడా దివ్యకి తనుజకి సాఫ్ట్ కార్నర్ వల్ల హెల్ప్ చేస్తూ వచ్చాడు. అదే రీతిలో తనుజ కూడా భరణిని సపోర్ట్ చేసింది. అయితే దివ్య ఏదో ఎక్కడో మ్యానిపులేట్ చేస్తున్నట్టు తను గెలవడానికి అందరినీ ఆడిస్తున్నట్టే అనిపించింది. ఈ విషయాన్ని రీతు కూడా దివ్య ముఖం మీద నేరుగా చెప్పుకొచ్చింది నామినేషన్స్ లో. అయితే భరణి నిన్నే నామినేట్ చేస్తాను అనేసరికి దివ్య షాక్ అయ్యి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అయితే నామినేషన్స్ లో భరణి దివ్యని నామినేట్ చేసినప్పుడు మీరు మీకోసం స్టాండ్ తీసుకునే వాళ్ళని, మీతో ఉండే వాళ్ళని మీరు బాండ్ అంటారని భయపడుతూ నన్ను నామినేట్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి దివ్య చాలా గట్టిగా మాట్లాడింది భరణి. నువ్వు ఏం చేసినా గట్టిగా మాట్లాడినా నిజం కాకుండా పోదు. ఇప్పటిదాకా నేను ట్రాన్స్ లో ఉన్నాను, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ బిహేవియర్ అంటే ఇదంతా నేను చూశాను. ఇక్కడి నుంచి నా ఆట నేను ఆడతాను, నీ వల్లే నా గేమ్ పోయింది అని గట్టిగా చెప్పుకొచ్చాడు భరణి. ఆ తర్వాత ఏమో భరణిని నామినేట్ చేశాడు. మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా మారదాని, ఇప్పటి నుంచి నా గేమ్ చూపిస్తానన్నారు. ఏం చూపించారు మీరు? మీ గేమ్ ఏం చూపించలేదు, మీరు అసలు మారనేలేదు. మొన్న వారం అంతా చాలా గట్టిగా ఆడారు, కానీ చివరిలో స్టాండ్ తీసుకోకుండా మీ గురించి మీరు ఆడకుండా నేను తనుజకి ఛాన్స్ ఇస్తానడం ఎంతవరకు కరెక్ట్? నాకు అది అసలు నచ్చలేదు. ఇంత కష్టపడి ఆడి రెండోసారి ఎలిమినేట్ అయ్యి ఇంట్లోకి వచ్చిన మీరు మీ స్టాండ్ తీసుకొని మీరు ఆడకుండా, మీరు కెప్టెన్ అవ్వాలి అనుకోకుండా తనుజని కెప్టెన్ చేద్దాం అనుకోవడం అది బాండింగ్ కదా? మీరు ఎందుకు ఇలాంటి సేఫ్ గేమ్ ఆడుతున్నారు? ఇలా గేమ్ ఆడడం నాకు అస్సలు నచ్చలేదు. మీరు స్టాండ్ తీసుకొని నేను కష్టపడి ఆడాను కాబట్టి నేను కెప్టెన్ అవ్వడానికి డిజర్వ్ పర్సన్ అని చెప్పి మీరు నుంచొని ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. సో కాబట్టి మీ ఆట మీరు ఇంకా ఆడట్లేదు, మీరు అలాగా పాత భరణిలాగే ఉన్నారని నా ఉద్దేశం. అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానంటూ ఇమాన్యుయల్ భరణిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత గౌరవ్ని దివ్య నామినేట్ చేసింది. గౌరవ్, నువ్వు అసలు సరిగ్గా ఆడట్లేదు, నీ ఆట అసలు నీకు గేమే అసలు అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చి గౌరవ్ని నామినేట్ చేసింది. తనుజ కూడా గౌరవ్ని నామినేట్ చేసింది. నువ్వు కిచెన్లో అందరికీ రాని చిరాకు నీకెందుకు వస్తుంది అంటుంది. అయితే కిచెన్లో ఎక్కువ చిరాకు పడేది తనుజయే. అయితే గౌరవ్ని ఇలా అనడం ఏంటంటే గౌరవ్ నిజంగా ఆటలో సరిగ్గా ఉండట్లేదు అండ్ ప్రతిదానికి ఎక్కువ కోపడుతున్నాడు. గొడవలు పెట్టుకుంటే హైలైట్ అవుతానని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ గౌరవ్ని నామినేట్ చేశారు. ఆ తర్వాత గౌరవ్ సంజన నామినేట్ చేశారు. మీరు సోసోగా ఆడారు, ఇప్పుడు కూడా సోసోగానే ఆడుతున్నారు, మీ ఆట నాకు నచ్చట్లేదని చెప్పాను. ఫస్ట్ నుంచి చూసొచ్చామంటే అయా చూసే వచ్చాను అందుకే చెప్తున్నాను అని చెప్పేసి సంజనని నామినేట్ చేయడం జరిగింది. మీకు తల్లి కొడుకు బాండ్ ఎక్కువైపోతుంది, ఎమోషనల్ బాండ్ లో మీరు ఎక్కువ ఆడుతున్నారు, నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి గౌరవ్ సంజనాని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీతు దివ్యాని ఏకి పారిసిందని చెప్పాలి. రీతు నామినేషనే ఈ వారం నామినేషన్స్ లో బాగా హైలైట్ అని చెప్పాలి. నీకు అందరూ భయపడతారని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు గట్టిగా మాట్లాడితే నువ్వు అందరికీ ఏదో పెద్ద కెప్టెన్ లాగా, హౌస్ కే కెప్టెన్ లాగా, బిగ్ బాస్ కే కెప్టెన్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు. అలా ఫీల్ అయిన వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పుకొచ్చింది. ఈ వారం ఖచ్చితంగా దివ్య బయటకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దివ్య గౌరవ్లో ఒకరు డెఫినెట్ గా ఇంటి నుంచి బయటకు వెళ్తారు. భరణి ఈసారి స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి, దివ్యాని నామినేట్ చేశాడు కాబట్టి భరణి ఇంట్లో ఉండే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి. అయితే దివ్యాని రీతు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు, అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నావు, నీ గ్రూప్ లో ఉన్న వాళ్ళని కూడా మోసం చేస్తున్నావు, ఒకరిని టార్గెట్ చేసి నీ గ్రూప్ లో ఉన్న వాళ్ళని మ్యానిపులేట్ చేసి నువ్వు ఆటనాడు. ఈ ఆట అస్సలు మంచిది కాదు, నువ్వు అస్సలు బాగా ఆడినట్టు అనిపించలేదు. నువ్వు చేసే పనుల వల్ల ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా గొడవలు అవుతున్నాయి. నీ ఆట అస్సలు బాలేదు, ఖచ్చితంగా నేను నామినేట్ చేసి తీరాలి. నువ్వు అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నావు అని అడగాను. నీ మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అవడానికి వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? నేను చెప్పిందంటే తల ఊపడానికంటే వాళ్ళు
ఊపారు కదా, తల ఊపేలాగా నువ్వు వాళ్ళని హిప్నటైజ్ చేసావు కదా అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి రీతు తన శైలిలో మాట్లాడింది, అదే దివ్య తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఈ రోజు మాత్రం రీతు ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు బయట ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నా, తన మీద ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నా కూడా ఇంట్లో మాత్రం రీతు తన 100% ఇస్తుంది. పవన్ ఇష్యూ తప్ప రీతుకి ఎటువంటి ప్రాబ్లము లేనే లేదు. రీతు చక్కగా ఆడుతుంది. టాస్కుల్లో తన వంతు తను ఇస్తుంది, స్టాండ్ తీసుకుంటుంది. తన మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతుంది. సో రీతుకి ఈసారి ఈ నామినేషన్స్ వల్ల రీతు ఓటింగ్ కూడా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ లో ఎక్కువ ఓటింగ్ తనుజకి, తర్వాత కళ్యాణ్ కి కనిపిస్తుంది. అండ్ రీతు కూడా మంచి పొజిషన్ లో ఉంది. కళ్యాణ్ తర్వాత పవన్ కూడా మంచి పొజిషన్ లో ఉన్నాడు. మీరైతే బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.